don't think so. No, 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 no. I don't think so. No. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? దీనికి చక్కటి తర్వాత ఆయన కాళ్ళకి పావులు పట్టుకుంటాడు కదా. పావులు ఎలా వచ్చాయండి పిక్చర్లోకి? అసలు పావులు ఎలా వచ్చాయండి? ఒకసారి శివుడు పార్వతి కూడా బ్రహ్మాండమైనటువంటి తాండవం చేస్తున్నారు. వాళ్ళిద్దరూ తాండవం చేస్తుంటే సృష్టిలో ఉన్న వాళ్ళందరూ ఒక పాట పాడని మీకు గుర్తుందా? నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. శివుడు తాండవం చేస్తున్నాడు, పార్వతీదేవి ఆయనతో కలిసి సరి సమానంగా నృత్యం చేస్తోంది. ప్రమదగణాలందరూ కూడా తలో వాయిద్యం పుచ్చుకుని వాళ్ళు వాయించేసుకుంటున్నారు. లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అందరూ కూడా, బ్రహ్మగారు, సరస్వతీదేవి అందరూ వీణ వాయించేస్తోంది. సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఏమో అందరూ గల్లు గల్లుమంటూ ఆవిడేమో నృత్యం చేస్తోంది. మొత్తం ఆర్కెస్ట్రాతో సహా వాళ్ళు కైలాసంలో కూర్చుని వాళ్ళందరూ బాగా డాన్స్ చేసేస్తూ ఉంటే అప్పుడు జ్ఞానం కోసమని సనక సనందానందులు వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్తారు కదా జ్ఞానం కోసం. వెళ్ళేసరికి వీళ్ళందరూ అక్కడంతా పెద్ద డాన్స్, పెద్ద పార్టీలో జరిగిపోతుంటే ఈయన మనకి జ్ఞానం ఏం చెప్తాడో అసలు మనకైతే కన్నెత్తి కూడా చూడటం లేదు అనుకుని వాళ్ళు అలా చూస్తూ వెనక్కి వచ్చేస్తున్నారని మనం దక్షిణామూర్తి స్తోత్రం ముందులో మనం తెలుసుకున్నాం. వాళ్ళందరూ అలాగ చక్కగా నృత్యం చేస్తూ ఉంటే ఆ యొక్క పైలోకం నుంచి ఒక మునీశ్వరుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఆయన ఎవరు అంటే పతంజలి మహర్షి. పతంజలి మహర్షి ఎలా ఉంటాడండి? కిందంతా కూడా స్నేక్ లాగా ఉంటాడు, పైనంతా కూడా హ్యూమన్ బాడీ లాగా ఉంటుంది. ఆయన కూడా వచ్చి ఆ నృత్యాన్ని చూసి పరవశించిపోతూ చూశాక చూసేసరికి ఆ తతిమ ప్రమదగణాలు అందరూ కూడా వాళ్ళ కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి, వాళ్ళు చక్కగా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వాయిస్తూ శివుడితో కలిసి వాళ్ళు ధ్యానం చేస్తూ వాళ్ళు లయం అవుతున్నారు. ఈయన చూశారు, ఈ పతంజలి మహర్షిని చూసి వాళ్ళు హేళనగా నవ్వారట. నువ్వేం డాన్స్ చేయలేవు, చూడు మేము అలా చేస్తున్నావా అన్నట్టు అనేసరికి ఆయన పాపం బాధపడ్డట. శివ, చూసావా, నీ నృత్యం చూసి నేను పులకరించిపోతున్నాను, కానీ ఈ నృత్యంలో నేను భాగం పంచుకోలేకపోతున్నాను శివ అంటే కళ్ళనే పెట్టుకుంటే అప్పుడు శివుడేమో బాధపడకు, రా ఇలా రా అని ఆ పతంజలి మహర్షిని తన దగ్గరికి తీసుకుని ఒక చిన్న పాము పిల్లలాగా ఆయన్ని మార్చేసుకుని ఆయన్ని తన కాలికి కట్టేసుకున్నట్ట. కాలికి కట్టేసుకుని అప్పుడు నృత్యం చేయడం మొదలుపెట్టాట. ఇప్పుడు ఈ కాంబినేషన్ ఎలా ఉంది అంటే ఒకసారి మనందరం కూడా ఆ కైలాసానికి వెళ్ళిపోదామండి. శివుడు పార్వతి అక్కడ తాండవం చేస్తున్నారు. శివుడు ఎలా ఉన్నాడు? అమ్మవారు గంధపు రంగులో అమ్మవారు ఉంది చక్కగా. స్వామివారు చాలా తెల్లగా ఉన్నారు. చాంపేయ గౌరాత శరీరకాయ కర్పూర గౌరాత శరీరకాయ చాంపేయ గౌరాత శరీరకాయ కర్పూర గౌరాత శరీరకాయ దమ్మిల్లకాయై చ జటాధరాయ దమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ నమః శివాయై చ నమః శివాయ గౌరాత శరీరకాయ కస్తూరికా కుంకుమ చర్చితాయ చితారంజ భుజ విచర్చితాయ కృత స్మరాయ వికృత స్మరాయ నమః శివాయై చ నమః శివాయ నమః శివాయై చ నమః శివాయ చంపేయ గౌరాత శరీరకాయ కర్పూర గౌరాత
మందారమాల కైతాలకాయ కపాలమాల కిటకందరాయ దివ్యాంబరాయ చిరగాంబరాయ నమః శివాయై చ నమః శివాయ నమః శివాయై చ నమః శివాయ చంపేయ గౌరాద శరీరకాయ కర్పూర గౌరాద శరీరకాయ అమ్మవారు మందారమాలలు ధరిస్తే స్వామివారు కపాలమాలలు ధరించారట. అమ్మవారు దివ్యాంబరమాల అంటే పట్టు చీరలు కట్టుకుంటే స్వామివారు పులితోలులు కట్టుకుంటున్నారు. అలాగే అమ్మవారి కాళ్ళకి పాదాంబుజాలు చక్కగా ఘణ ఘణ ఝణ కృణ కంకణ నూపురాయ పాదాబ్జరాజ ఫణి నూపురాయ. అమ్మవారి కాళ్ళకి చక్కటి గజ్జెలు అలా గల్లు గల్లు అంటుంటే స్వామివారి కాళ్ళకి ఫణి నూపురాయ. అమ్మో పిల్లల్ని కాళి కట్టుకుని ఆయన చక్కగా నృత్యం చేస్తున్నాడు. అంత సామరస్యంతో వాళ్ళు ఉన్నారంటే ఎన్ని ఇండిఫరెన్సెస్ ఉన్నా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ దే ఆర్ వన్. శివ అండ్ శక్తి దే బోత్ ఆర్ వన్. అది చెప్పడం కోసమే ఇది అర్ధనారీశ్వర స్తోత్రం రిటన్ బై ఆది శంకరాచార్య. ఇప్పుడు ఈ సామరస్యం తిరోధానం చేసేటప్పుడు అదే హార్మోని అంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ అండర్స్టాండింగ్ చెప్పడం కోసమని ఈ స్తోత్రం పాడవలసి వచ్చింది. రైట్ నా సృష్టి స్థితి అమ్మవారి పని. శివుడు ఎప్పుడు కూడా ధ్యానంలో ఉంటాడు, ప్రళయకారకుడు కదా. ఆ ప్రళయంలో ఉంటూ లయమవుతూ ఉంటాడు. ఆయన్ని పట్టుకుని సంసారంలోకి లాగింది ఎవరు అంటే ఈ కామేశ్వరి. ఆయన ఎక్కడో తపస్సు చేసుకుంటున్నాడు హిమాలయాల్లో. అక్కడికి ఇవిడ పళ్ళెంతో పూలెట్టుకొని వెళ్ళి ఆయనకి పూజ చేసి 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 ఆయన చుట్టూరా తిరిగి తిరిగి తిరిగితే ఏం చేస్తాడు? ఎప్పటికో ఒకసారి అలా కళ్ళు తెరిచాడు. ఆయన్ని ఈ సంసారంలోకి ఆవిడే లాగింది. ఆవిడ సంకల్పం కనుకే ప్రపంచం అంతా తయారైంది. అంటే ఈ ప్రకృతి అంతా కూడా ఎలా డెవలప్ అయింది అంటే ఆవిడ సంకల్పం వల్లే ఇదంతా కూడా తయారైంది. ఈ ప్రపంచం అంతా తిప్పింది ఆవిడే. శివుడు లేకపోతే శక్తి లేదు, శక్తి లేకపోతే శివుడు లేడు. ఆవిడ సృష్టి చేస్తుంటే ఆయన సహకరిస్తాడు. బాగుంది చెయ్యి అంటాడు, కానీ డిస్కరేజ్ చేయడు కదా. మన ఇళ్లలో చూడండి, సర్లే చేసావులే అంటారు. అలా కాకుండా శివుడు చాలా మంచివాడు. పాపం ఆవిడ ఏం చేసినా కూడా ఆయన మెచ్చుకుంటాడు, ఎంకరేజ్ చేస్తాడు. అందరూ ఎంకరేజ్ చెయ్యరుగా కదా. నీకెందుకు, నువ్వెందుకు అక్కడికి, నువ్వు ఇంట్లో కూర్చోవచ్చుగా అలా మాట్లాడతారు. నీ అక్క నాకేంటంటే ఆవిడ వెళ్ళిపోతుంది. సో ఆవిడ సృష్టి చేస్తుంటే ఆయన సహకరిస్తాడు. బాగుంది బాగుంది బాగా చెయ్యి అంటాడు. ఆయన పనులు రెండే రెండు, ఒకటి సంహారము, రెండు తిరోధానము. అప్పుడు ఆవిడ కూడా ఆయనతో ఉంటుంది. ఆయన మహాకాళుడైతే ఆవిడ మహాకాళి అవుతుంది. ఆయన తాండవం చేస్తుంటే ఆవిడ సాక్షిగా ఉంటుంది. ఆయన తాండవం చేసేస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి ఇంట్లో ఆయనకు పాపం వచ్చేస్తుంది, తెయ్యి లెక్క గోగోర ఆయన అలా డ్యాన్స్ చేసేస్తూ ఉంటాడు. పాపం వచ్చేస్తూ ఉంటున్నప్పుడు వీళ్ళు వెళ్ళి మాట్లాడతారండి, ఆడవాళ్ళు మాట్లాడరు కదా. అలా నిల్చుని అలా సాక్షిభూతంగా అలా కళ్ళు తెచ్చుకుని అలా కళ్ళు వేసుకుని అలా చూస్తూ ఉంటారు. అంతే, వాళ్ళు ఏం మాట్లాడరు. ఆ తాండవం అంతా తగ్గాక అదేమిటి అలా మాట్లాడారు, ఏమిటి అంత బుర్ర లేకుండా అలా ఎలా చెప్పారు అని అప్పుడు అంటారు కదా. ఆ తాండవం చేస్తుంటే మాత్రం వీడి మధ్యలోకి వెళ్ళరు, ఎందుకంటే మాకు దెబ్బలు తగులుతాయి. అందుకని అలాగే ఎక్కడో ఏ చెట్టునో ఎక్కడో ఏ చాటునో నుంచి అలా చూస్తూ ఉంటారు అనమాట, మాట్లాడరు అనమాట. సో అప్పుడు ఆవిడ కూడా ఆవిడకు ఆయనతోనే ఉంటుంది, కానీ అప్పుడేం మాట్లాడదు ఆవిడ. చూడండి ఇక్కడ మరి ఇద్దరు కలిసి చేసేది ఏమిటి అంటే, ఆయన తాండవం చేస్తుంటే ఆవిడ సాక్షిగా ఉంటుంది. మరి ఇద్దరు కలిసి చేసేది ఏమిటి అంటే అనుగ్రహించడం. అంతా గొడవ అయ్యాక ఆశీర్వచనానికి రండి రండి అంటే అప్పుడు మూడు మెళ్ళం ఇద్దరు దగ్గర దగ్గర ఒకళ్ళు వేయాలి కదా, అక్షింతలు ఇద్దరు కలిసి వేయాలి కదా. అనుగ్రహించడం ఎలా చేస్తారు? ఇద్దరు కలిసి చేస్తారు. ఎన్ని దెబ్బలాటలు వచ్చినా, ఎన్ని గొడవలు వచ్చినా సత్యనారాయణ పేటల మీద ఇద్దరు కలిసి కూర్చుంటారు కదండి. ఆవిడ లేకపోతే ఎక్కడికి వెళ్ళావు అంటాడు కదా, అప్పుడు ఆవిడ వచ్చి కూర్చుంటుంది. అనుగ్రహించడం అంటే అందరికీ ఆశీర్వచనం ఇచ్చేటప్పుడు ఈయన ఒక్కడే వేసాడుగా తాళం ఈ అక్షంతలు,
ఆవిడని కూడా రమ్మంటారు. ఆవిడ వచ్చాక అప్పుడు ఇద్దరు కలిసి వేస్తారు. సో అనుగ్రహించిన ఇద్దరు కూడా కలిసి చేస్తారు. అందుకని సామరస్యంతో ఉండాలి అంటే పార్వతీ పరమేశ్వరుని ధ్యానం చెయ్యాలి. చాలామంది అంటూ ఉంటారు దాంపత్య విషయంలో చాలా గొడవలు వస్తున్నాయండి అంటే ఈ అర్ధనారీశ్వర స్తోత్రం వినండి అంటే వింటే చాలండి, అది అర్థం చేసుకోవాలి మనం. అక్కడ ఏమిటి అంటే అసలు ఎన్ని ఇండిఫరెన్సెస్ ఉన్నాయి వాళ్ళకి. మేకప్లోనే ముందు అంత తేడా ఉంది, అయినా వాళ్ళిద్దరూ ఎంతో చక్కగా అన్ని పనులు కలిసి చేస్తున్నారు కదా. అలా అసలు డబ్బులు గొడవే లేదు కదా అక్కడ. అలాంటివి మీరు ఎందుకమ్మా ఇలా దెబ్బలాడుకుంటున్నారు అనే పాయింట్ వాళ్ళకి అప్పుడు స్ట్రైక్ అవ్వడం కోసం అండి. అర్ధనారీశ్వర స్తోత్రం చదవండి, అర్థం చేసుకుని చదివాం అనుకోండి, అప్పుడు ఇంకా లాజిక్ మనకి బాగా అర్థమవుతుంది అనమాట. సో దాంపత్యం కలకాలం అన్యోన్యంగా ఉండాలంటే ఆ దంపతులను మనం భావన చేయాలి. అన్ని భోగాలు సిద్ధిస్తాయి. పరమేశ్వరుణ్ణి మన వైపు తిప్పే శక్తి ఆమెకు ఉంది. అందుకే ముందు ఏంటంటే అయ్యవారి కరుణ కావాలి అంటే ముందు ఏం చేస్తారంటే ఎవరైనా ముందు అమ్మవారిని పట్టుకుంటారు. ఎందుకంటే అమ్మవారు వెళ్ళి చెప్తుంది, ఏదో ఎడుతున్నాడండి వాడికి ఏదో ఇవ్వండి 4 పాపం, వాడు పాపం అలా చేసాడు, పర్వాలేదులేండి ఈసారి బాగా చేస్తాడేమో అని ఆవిడ చెప్తుంది. అలా చెప్పి మనకు అన్ని ఇప్పిస్తుంది అనమాట అయ్యగారితో. అందుకని అందరూ భక్తులందరూ ఏం చేస్తారంటే ముందు అమ్మవారిని పట్టుకుంటారనమాట. ఆవిడ వెళ్ళి చెప్తుందని అమ్మా అంటూ ఆ పంచ తన్మాత్రలని మీరు ఏం చేయాలి, అమ్మకి ఇవ్వాలి. శబ్ద స్పర్శ రూప రస గంధాలను మనం ఏం చేయాలి అంటే మనకి అయ్యవారి కటాక్షం కావాలి అంటే అమ్మవారిని కదా మనం పట్టుకోవాలి, లలితాదేవిని పట్టుకోవాలంటే ఏం చేయాలి, ఈ 5 కూడా ముందు ఆవిడికి మనం సమర్పించాలి. ఆవిడకి ఇవ్వండి. రాగద్వేషాలను ఇచ్చేయండి, పంచ తన్మాత్రలను ఇచ్చేయండి, మనస్సు ఇచ్చేయండి. ఇంకేముంది మీ దగ్గర? ఇంకేమైనా ఉందా అండి? ఇంకేమైనా ఉందా ధారపోయడానికి? ఏమీ లేవు, అన్నీ ఇచ్చేసాము ఆవిడకి. ఇంకేముంది, ఆవిడ అవన్నీ పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తుంది. సమిష్టి చైతన్యాన్ని ఆవిడ తన గుప్పెట్లో పెట్టుకుంది. కామేశ్వరి తత్వం. అమ్మవారిని ధ్యానిస్తే బ్రహ్మగారికి ఆయుధాలు ఇచ్చింది. అమ్మవారిని ఆయన ధ్యానించాడు కదా. ఏమని ధ్యానించాడు? అరుణాం కరుణాం తరంగితాక్షి అంటే కరుణాంతరంగా ఆవిడ అమ్మవారు. ఆవిడని ధ్యానించగానే ఆవిడ ఏమి ఇచ్చింది, ఆయనకి ఈ ఆయుధాలన్నీ ఇచ్చేసరికల్లా ఏం చేశాడు, ఆయుధాలు ఎట్టుకెళ్ళి ఆయన ఏం చేశాడు, మన్మధుడికి ఇచ్చేశాడు. కామేశ్వరి తత్వం అమ్మవారిని ధ్యానిస్తే బ్రహ్మగారికి ఆయుధాలు ఇచ్చింది. ఆయన వాటిని మన్మధుడికి ఇచ్చాడు. చెరుకు విల్లు అంటే మనస్సు, పువ్వుల బాణాలు అంటే ధనస్సుకు పెట్టిన నారీ 9 దండుతో ఉంది అంటే నాడీ గ్రంథులు అంటే ఈ వింటి సారి అంటే నాడి వీళ్ళ గ్రంథులు ఉన్నాయి కదండి. ఏమేమి గ్రంథులు ఉన్నాయి చెప్పండి? బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, ఇంకా రకరకాల చాలా గ్రంథులు అన్నీ ఉన్నాయి మనకు. అంటే అవన్నీ కూడా దే సెక్రీట్ హార్మోన్స్, ఆక్సిటోసిన్ అవన్నీ చెప్తూ ఉంటారు కదా. ఈ హార్మోన్స్ ఇవన్నీ దే ఆర్ ఈ ఏంటంటారంటే హ్యూమన్ బాడీలో సెక్రీట్ అయ్యే హార్మోన్స్, ఎంజైమ్స్, వీటన్నిటికీ కూడా కారణం ఈ నారి. దాన్ని తీసుకున్నాడు. ఈ నాడీ గ్రంథులు వింటి సారి